వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ కూటమి కుట్రలు కుతంత్రాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గించి అధికార టీడీపీకి మేలు చేకూర్చాలన్న కుట్రలకు పదును పెడుతున్నారు. ఏ గ్రామంలోని ఓటర్లు ఆ గ్రామంలోనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేకుండా అక్కడి ఓట్లు ఇక్కడికి, ఇక్కడి ఓట్లు అక్కడికి మార్చేశారు. అయితే ఇప్పటికి కూడా గ్రామాల్లో ప్రజలకు ఓటర్ స్లిప్స్ పంపిణీ చేయలేదు అధికారులు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు ఈ కుట్రలు చేస్తున్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ని అడిగి తెలుసుకుందాం. రవీందర్ చెప్పండి. సో ఏ గ్రామంలో వాళ్ళు వాళ్ళ ఓట్లు అక్కడే వినియోగించుకోకుండా చేస్తున్న ఈ జిమ్మిక్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఇది ఓటమి భయం గాక ఇంకేంటి అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఏంటి మీదకి ఇన్పుట్స్? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఇదే విధమైన వ్యవహారాన్ని చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలనేటువంటి ఒక లక్ష్యంతో అనేక కుట్రలు కుతంత్రాలతో పాటు అరాచకాలకు దిగినటువంటి తెలుగుదేశం పార్టీ అదే పనులను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగా ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల మీద దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు మరోవైపు అప్పుడు కూడా వారిలో తీవ్రంగా భయం కొనసాగుతూనే ఉంది. ఖచ్చితంగా ఎక్కడ ఓడిపోతామనేటువంటి భయంతో ఇప్పుడు ఏకంగా పోలింగ్ బూత్లనే మార్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కేవలం 3 పోలింగ్ బూత్లోనే ఈ విధంగా మార్పులు జరిగాయి అనుకున్నాం. కానీ ఇప్పుడు పూర్తిగా 15 పోలింగ్ బూత్లో కూడా ఒక గ్రామానికి సంబంధించిన వారు ఇంకొక గ్రామానికి వెళ్లే విధంగా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదంతా కూడా అసలు బయటకి రానియకుండా చేసినటువంటి పరిస్థితి. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఇంకా పోలింగ్ ఏదైతే స్లిప్లు ఉన్నాయో ఆ స్లిప్లు కూడా ఇంతవరకు అధికారులు ఏ ఓటర్ కూడా అందేవలేదు. ఎందుకంటే ఆ ఓటర్కి పోలింగ్ సంబంధించినటువంటి స్లిప్ ఇస్తే తాము ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాలో పోలింగ్ బూత్ నెంబరు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడే తెలిస్తే ఆందోళన కలుగుతుంది. అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారేమో, కోర్టుకు వెళ్తారేమో అనేటువంటి భయంతో అధికారులు కూడా పనిచేయట్లేదు. ఎందుకంటే పూర్తిగా పోలీస్ వ్యవస్థతో పాటు ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు తప్ప ఎక్కడ స్వతంత్రంగా 2 వ్యవస్థలు పనిచేయటం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతెందుకు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకంగా విజయవాడలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కలిసేందుకు వెళ్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. ఈ నేపథ్యంలో వారందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఎన్నికల కమిషన్ అనేది ఏ ఒక్కరైనా సరే స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా వెళ్లి ఓటు వినియోగించుకునే విధంగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం తీసుకొచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని ముందు నుంచి కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఏ ఎన్నికలను చూస్తున్నాం. కానీ ఈసారి మాత్రం ఎన్నికల కమిషన్ పూర్తిగా ఆ సంగతినే విస్మరించేసింది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తున్నారో అదే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆరోపణ చేస్తున్నారు. మరోవైపు కొద్దిసేపు క్రితమే విజయవాడలో డీజీపీని కలిసేందుకు ఇక్కడ పరిస్థితి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఏ విధంగా తయారైంది, తమ పార్టీ కార్యకర్తల మీద ఏ విధంగా టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారో ఆ సమాచారాన్ని చెప్పి ఫిర్యాదులు ఆధారాలతో సహా ఇచ్చేందుకు వెళ్తే అక్కడ కూడా కనీసం లోపలికి రానిచ్చే పరిస్థితి. గడిచిన 4 రోజులుగా పదే డీజీపీని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు కూడా కనీసం డీజీపీ వీరి ఫిర్యాదులు తీసుకునేందుకు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డీజీపీ కార్యాలయం దగ్గర కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఇవన్నీ చూస్తుంటే అసలు పోలీస్ వ్యవస్థ గానీ అట్లాగే ఎన్నికల కమిషన్ వ్యవస్థ గానీ ఏం చేస్తుంది అనేటువంటి ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. మరోవైపు పులివెందుల సంగతి చూస్తే ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా ఒక టెన్షన్ వాతావరణాన్ని తెలుగుదేశం నాయకులు క్రియేట్ చేశారు. మీరు ఇక్కడి నుంచి ఓటుకు వెళ్లొద్దంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. ఓటు గనక వెళ్లారంటే మీకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలని ఏ ఒక్కటి రానియం అని చెప్తూనే మరోవైపు కేసులు కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గత మంగళవారం జరిగినటువంటి 2 నాయకులకు సంబంధించినటువంటి దాడుల్లో కేసులు ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. మరొక 50 మంది మీద కేసులు కూడా నమోదు చేశారు. ఆ 50 మంది ఎవరంటే ఇప్పటివరకు పోలీసులు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే కేవలం ఈ రోజు రాత్రి నుంచి పూర్తిగా ప్రతి గ్రామానికి సంబంధించి 2-3 ముఖ్యమైన నాయకులు వారందరం కూడా పిక్ చేసే కార్యక్రమంలో భాగంగానే ఈ 50 మంది అంటూ పేర్లు పెట్టారు. ఇది కాకుండా అదనంగా మరొక 150 మంది మీద బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు. నిజానికి బైండ్ ఓవర్ అనేది గతంలో ఏదైనా కేసులు నమోదై ఉంటే వారు ఎన్నికల సందర్భంగా మళ్ళీ ఏదైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడతారేమో అనేటువంటి కారణంతో ముందుగా బైండ్ ఓవర్ చేయడం అనేది గతంలో మనం చూసాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. పూర్తిగా అసలు ఏ ఒక్క కేసు కూడా ఇప్పటివరకు నమోదు కానటువంటి వ్యక్తుల మీద కూడా ఇప్పుడు బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. ఈ విధంగా మొత్తం ఒక్కొక్క గ్రామానికి సంబంధించి 15 మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్యమైన 1-2 నాయకులతో పాటు వారి అనుచరులతో కూడా కలిపి మొత్తం 15 మంది మీద కేసులు పెట్టారు. ఇదంతా బైండ్ ఓవర్ కేసులు అయితే మరొకటి అంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఆ దాడుల కేసు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గానీ అట్లాగే వేల్పుల రాము వీరిద్దరి మీద దాడి చేసిన సందర్భంలో వీరి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి
మరొక గ్రామానికి 3 చొప్పున అంటే మొత్తం 18 మందిని ఒక్కొక్క గ్రామం నుంచి లేపేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా వారు గ్రామంలో ఉండటానికి వీల్లేదు. వారు ఊళ్ళో ఉంటే ఖచ్చితంగా పోలింగ్ ను పూర్తి స్థాయిలో కొనసాగిస్తారు. ప్రశాంత వాతావరణంలో తమ పార్టీ సంవత్సరాన్ని ఎక్కడ పోలింగ్ బూత్ దగ్గర తీసుకెళ్తారనే భయంతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా అయితే పోలింగ్ సంబంధించి వీరు చేస్తున్నటువంటి అరాచకాలు చూసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్యవాదులు ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.